హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పాపకి ఒక బ్లౌజ్ని డిజైన్ చేస్తున్నాను. ఇది చూసారు కదా, లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి 100 రూపీస్లోనే ఈ వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చండి. 1 అవర్లోనే కంప్లీట్ అవుతుంది. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. బయట మనం ఎంబ్రాయిడరీ చేయించుకోవాలంటే 500 ఎబోనే ఉంటుంది, కానీ తక్కువ బడ్జెట్లో అయితే అస్సలు ఉండదు. మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా మన పిల్లలవి మనవి బ్లౌజెస్ అలాగే ఇంకా డ్రెస్సెస్ కూడా చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చండి. నేను ఇప్పటి వరకు ఒక బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోలేదు. అన్నీ నేను డిజైన్ చేసుకున్నవే. మా పాపకి కూడా చాలా వరకు నేనే డిజైన్ చేస్తాను. ఎంబ్రాయిడరీ అంటే మనం క్లాత్కి మగ్గం రింగ్ ఉంటుంది కదా, దానికి ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత డిజైన్ చేస్తాము. అలా డిజైన్ చేసుకోకపోయినా ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆ రింగ్ లేకపోయినా కూడా నార్మల్గా ఇలా మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకా సైడ్ స్టిచ్చెస్ వేస్తాము అనుకున్నప్పుడు సైడ్ స్టిచ్చెస్ అనేది వేయకుండా డిజైన్ చేసుకోవచ్చండి. చాలా వరకు నేను మా పాపవి నావి ఇలానే డిజైన్ చేసుకుంటాను. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత వర్క్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మనం సైడ్ జాయింట్లు చేయకముందు స్టిచ్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వస్తుందో దాన్ని మెజర్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఒక మార్కింగ్ లాగా వేసుకున్నాను. ఇంతవరకు వర్క్ చేసుకోవాలని ఒక ఐడెంటిటీ కోసం ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నిడిల్కి గోల్డ్ కలర్ థ్రెడ్ ఎక్కించుకోవాలి. 1 లైన్ తీసుకున్నామంటే 2 లైన్స్ అవుతుంది. చివరిలో ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్ బీడ్స్ అలాగే కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ఈ రెండింటిని యూజ్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న నీడిల్ వచ్చేసి షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి మనకి చాలా యూజ్ అవుతుంది. నార్మల్గా మనము బ్లౌజెస్కి హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ నీడిల్ తోటి ఈ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలంటే అస్సలు మనకి సెట్ అవ్వదు. దాని హోల్ అనేది అంటే నీడిల్ హోల్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి షుగర్ బీడ్స్ అనేది కిందికి రావు. ఇలా మనకి సపరేట్గా నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ని యూజ్ చేస్తేనే మనకి ఈ షుగర్ బీడ్స్ అనేది కుట్టుకోగలుగుతాము. ఈ నీడిల్ కోసం నేను చాలా ఫ్యాన్సీ స్టోర్స్లో తిరిగాను. అసలు నాకు చాలా వరకు దొరకలేదండి. మా ఊర్లో దొరకలేదు, అలాగే నేను ఇక్కడ ఉండే దగ్గర కూడా నాకు దొరకలేదు. ఫైనల్గా ఒక షాప్లో అయితే తీసుకున్నాను. ఒకేసారి మనము అంటే అందుబాటులో ఉంటుందో లేదో అనేసి ఒకేసారి 4-5 నీడిల్స్ అనేది తెచ్చిపెట్టుకున్నాను. ఈ నీడిల్ నెంబర్ నాకు ఐడియా లేదు, బట్ మనకి ఈ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి అని అడిగితే వాళ్ళే ఇస్తారు. సో మీకు ఈ నిడిల్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా నిడిల్లోకి, ఆ తర్వాత నాట్ వేసుకున్న తర్వాత కింది సైడ్ నుంచి నిడిల్ అనేది కరెక్ట్ సైడ్కి తీయాలి. అంటే లైనింగ్ సైడ్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు ఈ విధంగా మనము నిడిల్ అనేది పైకి తీసిన తర్వాత 4 పర్ల్స్ అనేది ఎక్కించుకోవాలి. షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి 4 ఎక్కించుకొని ఆ తర్వాత మళ్ళీ కిందికి ఈ నిడిల్ అనేది తీసి మళ్ళీ పైనకి ఎక్కించుకొని ఇప్పుడు చివరి షుగర్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్లో నుంచి మనం థ్రెడ్ అనేది ఇలా తీసామంటే మళ్ళీ షుగర్ బీడ్స్ ఎక్కించుకొని స్టిచ్ చేసామంటే ఈ రెండింటి మధ్యలో అంటే షుగర్ బీడ్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా మనకి లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పర్ల్లో నుంచి మనం తీయకుండా డైరెక్ట్గా 4 పర్ల్స్ అనేది స్టిచ్ చేసుకున్నామంటే గ్యాప్ అనేది వచ్చి లుక్ అనేది అంత నీట్గా ఉండదు. సో మనం ఈ విధంగా నేను స్టిచ్ చేసే ప్రాసెస్ మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రాసెస్లో స్టిచ్ చేసుకున్నారంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనం ఈ షుగర్ బీడ్స్ని 4 స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ అంటే వర్క్ ఫాస్ట్గా అవుతుందని ఎక్కువ స్టిచ్ చేసుకున్నామంటే మనకి అంత స్టిఫ్నెస్ ఉండదు, కిందికి వేలబడ్డట్టు వస్తుంది. సో అలా కాకుండా 4 స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను. ఒక్కొక్క పర్ల్ని మనము నిడిల్లోకి ఎక్కించుకోకుండా షుగర్ బీడ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని నేను చూపించిన విధంగా అన్నారంటే నీడిల్లోకి వాటంతటా అవే ఎక్కుతాయి. ఈ విధంగా చేసామంటే ఒక్కొక్క పర్ల్ అనేది ఎక్కించుకోకుండా మనకి పర్ల్స్ అన్నీ ఒకేసారి ఎక్కి వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో బిగినర్స్కి ఇవన్నీ చిన్న టిప్స్ చాలా యూజ్ అవుతాయి వర్క్ ఫాస్ట్గా అవ్వడానికి. సో మనం ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ 4 పర్ల్స్ అనేది మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కన సెకండ్ లైన్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ లైన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే డబుల్ లైన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం హెవీగా కనిపిస్తుందని నేను 2 లైన్లు అయితే స్టిచ్ చేశానండి. మీకు వర్క్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే సింగిల్ లైన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు.
ఇక్కడ 2 లైన్స్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనం వేసే ఫ్లవర్స్ లెంత్ అనేది ఒకేలాగా ఉండడం కోసం మనం మార్కింగ్ అనేది వేస్తున్నాము. అలా కాకుండా మార్కింగ్ లేకుండా డైరెక్ట్గా వేసామంటే ఫ్లవర్కి గ్యాప్ అనేది వచ్చి లుక్ మనకి అంత నీట్గా ఉండదు. అంటే మనకి బయట చేస్తారు కదా బొటిక్లో, అలాంటి ఫినిషింగ్ అనేది ఉండదు. ఇక్కడ నేను 1 ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ అనేది వేస్తున్నాను. 1 ఇంచ్ గ్యాప్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచ్ గ్యాప్తో అయినా మనం మార్కింగ్ అనేది వేసుకొని ఫ్లవర్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్లూని యూజ్ చేసి కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ B7000 గ్లూన్ అనేది యూజ్ చేస్తున్నాను. మీకు ఇది అవైలబిలిటీలో లేకపోతే నార్మల్ గ్లూ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ముందుగానే మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర ఒక డాట్ లాగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నిటికీ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ రౌండ్ కుందన్స్ని యూజ్ చేస్తున్నానండి. మనం ఈ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాం కదా, ఆ కుందన్స్ అనమాట. మనకి ఈ కుందన్స్లో స్మాల్ సైజ్ ఉంటాయి, అలాగే కొంచెం బిగ్ సైజ్ కుందన్స్ అనేది ఉంటాయండి. నేను ఇక్కడ బిగ్ సైజే యూజ్ చేస్తున్నాను. మనకి ఈ రౌండ్ కుందన్స్ డిజైన్ చేసుకోవడానికి తక్కువే పడతాయి. ఓన్లీ ఫ్లవర్కి మిడిల్లో పెడతాం కాబట్టి తక్కువ కుందన్స్ తోటి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకి ఎక్కువ యూజ్ అయ్యేవి ఏంటంటే ఐ షేప్ కుందన్ని ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తాం కదా, అవి 2 ప్యాకెట్స్ పడతాయి. ఇవైతే హాఫ్ ప్యాకెటే పడుతుందండి. ఈ టైప్స్ కుందన్ అంటే ఫ్రేమ్ లాగా వస్తాయి కదా, ఆ కుందన్స్ మనకి ఒక ప్యాకెట్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది. ఇవి మనకి రౌండ్ కుందన్స్ హాఫ్ ప్యాకెట్ పడతాయి. ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి 2 ప్యాకెట్స్ అనేది పడతాయండి. ఇంకా గ్లూ మొత్తం కలిపి మనకి 100 రూపీస్ బిలోనే ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. తక్కువ బడ్జెట్లోనే మనం చాలా ఈజీగా ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, లేదంటే ఏదన్నా అకేషన్స్ ఉందనుకున్నా సరే 1 డేలోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే మనకి ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం రౌండ్ కుందన్ని స్టిక్ చేసుకున్నాం కదా, తర్వాత మనము ఈ ఐ షేప్ కుందన్స్ అనేది మిడిల్లో ఒకటి స్టిక్ చేయాలి. అటు సైడు ఇటు సైడు 2 స్టిక్ చేసామంటే ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. ఇంకా ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ మనం మిగతా ఫ్లవర్స్ అన్నిటిని కూడా స్టిక్ చేసుకోవాలి. గ్లూ కొంచెం ఎక్కువగానే పెట్టి స్టిక్ చేసుకున్నామంటే మనకి వాష్ చేసినప్పుడు కూడా ఇవి అనేది ఊడిపోకుండా క్లాత్కి పట్టేసి కొంచెం గట్టిగా ఉంటాయి. వీటిని మనము వాష్ చేసేటప్పుడు కూడా కొంచెం కేర్గా, అంటే నార్మల్గా బట్టలు ఎలా అయితే వాష్ చేస్తామో అలా కాకుండా కొంచెం కేర్ఫుల్గా వాష్ చేసుకున్నామంటే వీటికి లైఫ్ అనేది వస్తుందండి. ఈ కుందన్స్ మొత్తం స్టిక్ చేసుకొని వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 డే అలా వదిలేసి, లేదంటే ఒక 2 అవర్స్ అయినా అలా వదిలేసి ఆ తర్వాత మనం ఐరన్ చేసామంటే రాంగ్ సైడ్ లైనింగ్ సైడ్ ఐరన్ చేసుకున్నామంటే క్లాత్కి పట్టేసి మనకి ఈ కుందన్స్ అనేది ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. సో వాష్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే వీటిని మెయింటైన్ చేయడం కూడా మనకి కొంచెం కేర్ తీసుకొని మెయింటైన్ చేసుకున్నామంటే లైఫ్ అనేది వస్తుంది. ఎలా పడితే అలా పెట్టేసామంటే ఈ కుందన్స్ అనేది వేస్ట్ అయిపోతుంది. మనం చేసిన వర్క్ అంతా కూడా కష్టపడి చేసుకుంటాం కదా, అదంతా వేస్ట్ అయిపోతుంది. సో ఈ 2 జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి. ఈ ఫ్లవర్స్ మొత్తం స్టిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒక 4 డాట్స్ లాగా పెట్టేసి వాటికి రౌండ్ కుందన్స్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్టిక్ చేసిన తర్వాత మీకు చెప్పడం మర్చిపోయానండి, వీటిని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే కూడా మనకి ఇవనేది కుందన్స్ ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ 3 టిప్స్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను హ్యాండ్కి యూజ్ చేసిన ప్యాటర్న్ని నెక్ కూడా యూజ్ చేశాను, అందుకే నెక్ డిజైన్ చూపించలేదు. హ్యాండ్కి నెక్కి మొత్తం కూడా ఒకటేలాగా ఉంటుంది. సో మొత్తం స్టిక్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్